తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కత్తిదాడి ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి స్వర్ణముఖి కరకట్ట వద్ద ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. శ్రీకాళహస్తి కొండమిట్ట వైశ్య బ్యాంక్ సందులో బార్బర్ షాప్ నిర్వహిస్తున్న శివ అనే వ్యక్తి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు శివను చికిత్స కోసం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు దాడికి గల కారణాలు ఏంటి, దాడి చేసిన వ్యక్తి ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కట్టపైన పిఆర్ గెస్ట్ హౌస్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తి మీద అటాక్ చేశారు కత్తితో అనే సమాచారంతో అటుగా పోతున్న మా ఎస్ఐ గారు అక్కడికి పోవడం జరిగింది. వెంటనే స్థానికంగా మేము విచారించిన దాన్ని బట్టి అతను ఎవరైతే గాయపడిన వ్యక్తి శివ అని, అతనికి 36 సంవత్సరాల వయసు అని, అతను కొండమిట్ట శ్రీకాళహస్తి మండలం కొండమిట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అయితే ఇతను టౌన్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ కొంతమంది దగ్గర బైకులు అయ్యి కుదవ పెట్టుకుంటూ ఉన్నాడని తెలిసింది. ఆ కోణంలో కూడా ఎవరైనా చేసి ఉంటారా, లేదు వేరే కాంటాక్ట్ల వల్ల కానీ చేసి ఉంటారని అనుమానంగా ఉంది. అతని మీద తలపైన ముఖం పైన కత్తితో సివియర్గా దాడి చేయడం జరిగింది. అతను మాట్లాడే స్థితిలో లేడు. అతను వెంటనే మేము స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. వాళ్ళ బంధువులు వచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి అతన్ని ఫర్దర్గా వేరే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది.